క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు అల్లం రవికుమార్ రెడ్డి, మేకల మాధవి, మేకల అనిత కుటుంబ సభ్యులు, అల్లం రాయపరెడ్డి, అల్లం గెట్రూట్, బాసాని కుసుమ, బాసాని రాజారెడ్డి ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం భీమారం విచారణ, కీర్తిశేషులు బెల్లంకొండ జోజయ్య గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు బెల్లంకొండ చిన్నమ్మ, అంతయ్య, ప్రకాశమ్మ, జార్జ్, శౌరీలమ్మ, అంతోనీ కుమార్, నక్షత్రం, మల్లవరపు నక్షత్రం, గోవా శౌరయ్య, నిర్మల, దాసరి మరయ్య, శ్రావణి గార్ల ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బెల్లంకొండ జోజయ్య, బెల్లంకొండ శౌరయ్య, ఇన్నయ్య, మేరీ, సునీల్ కుమార్, శౌరీరాణి, అన్న మేరీ, దాసరి మేరీరాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, ఏరువ శౌరీరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అలిరాజ్పేట విచారణ, వెరోనికా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వి మాడుగుల విచారణ, దుడ్డు నిర్మల ధర్మయోగిత పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దుడ్డు మహేశ్వరరావు, వెంకటలక్ష్మి, ధర్మరాజు, లక్ష్మి, వెలంగిని, శాంతి, రక్షిత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. స్తోత్ర బలి స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం తండ్రి, కోటి కోటి స్తోత్రం
ఈ పవిత్ర దివ్య బలి పూజలు దివ్యవాణి ఛానల్ను ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న భక్తుల ఉద్దేశములు నెరవేరాలని, సత్య శ్రీ సభలో అనేకమైన ఆధ్యాత్మిక తలంపులు నెరవేరాలని, మరి ముఖ్యముగా తెలుగు కథోలిక శ్రీ సభలో పీఠాధిపతుల సహకారముతో ఎంతగానో సువార్త పరిచర్యను విస్తృతముగా కొనసాగిస్తున్న దివ్యవాణి ఛానల్ను మరియు వారి యాజమాన్యం యొక్క ఉద్దేశములు ప్రతి ఒక్క కార్యమును దేవాది దేవుడు దీవించాలని ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో మనసారా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు నాదునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు తన శిష్యులకిచ్చిన శక్తిని మరియు వారి శిష్యులకిస్తున్న అధికారాన్ని, ఆదేశాలను ఈనాటి సువార్త పట్టణము మనకి బోధిస్తూ ఉంది. మరి అదే విధముగా వారు ఏ విధముగా జీవించాలి అనే విషయాన్ని కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో కూడా క్రీస్తు తెలియచేస్తున్న ప్రతి ఒక్క ఆదేశాన్ని కూడా పాటించినప్పుడు ఆయనే మన జీవితాలకు ఒక ఆధారకర్తగా మారుతూ ఉంటాడు. ఎప్పుడైతే మన యొక్క స్వంత అవసరాల మీద, స్వలాభం మీద, సొంత కోరికల మీద ఆధారపడకుండా క్రీస్తు మీద ఆధారపడి జీవించినప్పుడు సమయానుకూలముగా ఆయన ప్రతి అవసరాన్ని కూడా తీర్చి మనలను ఆదరిస్తాడని ఈనాడు మనకు తల్లి శ్రీ సభ పఠనాల ద్వారా బోధిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు అటువంటి గొప్ప స్థితిని క్రీస్తు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఆ అంతస్తును పాపము చేత మనము కోల్పోయి ఎడారి వంటి జీవితాలను జీవిస్తూ ఉన్నాము. మరి ఆ ఎడారి వంటి జీవితాలను మరలా మనలను అందమైన జీవితాలుగా, స్వేచ్ఛలోనికి నడిపించే ఒక గొప్ప జీవితాలుగా చేయగలిగే సమర్థుడు క్రీస్తు మాత్రమే. మన జీవితాలను మరలా ఒక బహుసుందరమైన జీవితాలుగా మార్చగలిగే సమర్థుడు క్రీస్తు మాత్రమే. మరి ఆ క్రీస్తును అంటిపట్టుకుని జీవించి ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజలో మనము చేసిన తప్పితాలను, పాపాలను, మన అనుదిన జీవితములో దేవునికి వ్యతిరేకముగా జీవించిన క్షణాలను గుర్తు చేసుకుంటూ మనందరము కూడా క్షణము పాటు మౌనముగా ఉండి మనము చేసిన తప్పితాలను, పాప మన్నింపును, పాప పశ్చాత్తాప హృదయముతో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నిటినీ నీ మీది ప్రేమ, సోదర ప్రేమ అయిన పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుచు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు మనలను బానిసలుగానే వదిలివేయలేదు. ఇజ్రాయెల్ గ్రంథము 9వ అధ్యాయము 5-9 వరకు. ఇజ్రాయేలు ఇట్లు పలికెను: సాయంకాల బలిని సమర్పించినప్పుడు నేను చతికిలా బడి ఉన్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచి తిని ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్ళని చేతులు చాచి, ప్రభు నీ ఎదుట తలెత్తుటకు కూడా నాకు సిగ్గుగానున్నది. మా పాపములు మా తలల కంటే ఎత్తుగా కుప్పలు పడి ఉన్నవి. మా దోష రాశులు ఆకాశమంతా ఎత్తుగానున్నవి. మా పితరుల కాలము నుండి మేము ఘోర పాతకాలములు చేసితిమి. మా అపరాధముల వలన మేము, మా రాజులు, మా యాజకులు అన్యజాతి రాజులకు చిక్కిపోతిమి. వారు మమ్ము కత్తులతో పొడిచితిరి, ప్రవాసముకు కొనిపోయిరి. మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి, మమ్ము అవమానపరిచితిరి. నేటికి మేము ఈ దురావస్థంలోనే ఉన్నాము. ఇప్పుడు కొంతకాలము పాటు నీవు మమ్ము కరుణించితివి. నీ కృప వలన మాయందు కొందరు ప్రవాసము నుండి బయటపడి నేడు నీ పుణ్యభూమిలో వసించుచున్నారు. మేము ఆ చేర నుండి తప్పించుకొని ఈ కొద్దిపాటి సుఖశాంతులకైనా నోచుకుంటిమి. మేము బానిసలము అయినను నీవు మమ్ము బానిసలుగానే వదిలివేయలేదు. నీ దయ వలన పరశికారాజు మమ్మాదరంతో చూచెను. అతడు మమ్ము తెగటార్పులేదు. యెరూషలేమున శిథిలమైన నీ దేవాలయమును మరలా కట్టుటకు యూదా యెరూషలేము మండలమునందు సురక్షితముగా వసించుటకు అతడు మాకనుమతి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. ఆయన నరులను శిక్షించును, మరలా వారికి కరుణించును. నరులను పాతాళముకు అనగదొక్కును, మరలా వారిని అచ్చట నుండి పైకి కొనివచ్చును. ఆయన నుండి తప్పించుకొను వాడెవడు లేడు. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. ఇజ్రాయేలులారా, ప్రభువు మిమ్ము ప్రవాసముకు పంపిన జాతుల మధ్య నుండే మీరతనిని సన్నుతింపుడు. ఈ ప్రవాసమునందు కూడా ప్రభువు తన మహాత్యములను ప్రదర్శించెను. బ్రతికి ఉన్న వారందరికీ మీరు ఆయన స్తుతులు వినిపింపుడు. ఎల్లకాలము ఆయన మనకు యాజమానుడు, మనకు దేవుడు, జనకుడు కూడా. అందరూ నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. ప్రభువు మీకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయమును జరిగించు ప్రభువును కీర్తింపుడు. శాశ్వతుడైన రాజును విన్నుతింపుడు.
అందరూ నిత్యుడైన ప్రభువునకు నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. నా మాటకు నేను ప్రవాసము భూమి నుండి ప్రభువును స్తుతించెదను. పాపులు జాతి అయిన ఈ ప్రజలకు ఆయన మహాశక్తిని ఎరిగించెదను. అందరూ నిత్యుడైన ప్రభువునకు నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. పాపాత్ములారా, మీరు దుష్కార్యములను విడనాడి ప్రభువునకు ప్రీతి కలిగించు పనులు చేయుడు. అప్పుడు ఆయన మీపై కరుణభూని మిమ్ము దయతో మానునట్లు చేయునేమో. అందరూ నిత్యుడైన ప్రభువునకు నిత్యుడైన ప్రభువునకు కీర్తి కలుగునుగాక. కీర్తి కలుగునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీతలు కాగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయం వచనములు 1 నుంచి 6 వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. మీరు ప్రయాణము చేయనప్పుడు ఊత కర్రను కానీ, సంచిని కానీ, రొట్టెను కానీ, ధనమును కానీ, 2 అంగీలను కానీ తీసుకొని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచటనే ఉండు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిలించి పొండు. యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. తెలుగు కథోలిక దివ్యవాణి ఛానల్ను వీక్షిస్తున్న విశ్వాసులారా, భక్తులారా, ఈనాటి దైవ సందేశము మానవులుగా మనందరి హృదయానికి అత్తుకునే ఒక అపూర్వమైన సందేశము. మన అనుదిన జీవితాలలో అన్వయించుకోవడానికి ఒక సరి అయిన సందేశాన్ని తల్లి శ్రీసభ ఈనాటి పఠనాల ద్వారా మనందరము కూడా ధ్యానించటానికి ఒక సదవకాశాన్ని ఇస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈనాటి దైవ సందేశము యొక్క ఆధారముగా మన జీవితాలను ఒకసారి పరికించి చూచినట్లయితే, ప్రియమైన విశ్వాసులారా,
మన జీవితంలో మంచి ఉద్యోగము ఉన్నప్పుడు, మన జీవితంలో అనుకున్నంత జీతము మనకు వస్తూ ఉన్నప్పుడు, సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, మరి ముఖ్యముగా ఆనందకరమైన కుటుంబం మనకు ఉన్నప్పుడు, అన్ని విధాలుగా సర్వ సుఖాలను సకల భోగాలను కూడా మనము అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను అనుసరించాలంటే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను అనుసరించాలి అని పలికినప్పుడు మన యొక్క స్పందన ఏమిటి, ప్రతిస్పందన ఏమిటి అనేది నాడు మనందరము కూడా ధ్యానించగలగాలి. ఎవరైనా సరే ఈ మాటను నీతో పలికినప్పుడు నీ యొక్క స్పందన, ముక్కు ముఖము తెలియని వారు నీతో పలికిన మాటను నమ్మి విశ్వసించి నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి అనుసరిస్తావా అనేది నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి మన అనుదిన జీవితంలో ఏమాత్రమో కూడా అటువంటి నిర్ణయము తీసుకునే ధైర్యము చేయము. ఎందుకనగా మనకు మన యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని విడిచిపెట్టి ఏనాడు కూడా మనము మన యొక్క జీవితాన్ని విడిచిపెట్టి లేమిని కోరుకోవాలని ఏనాడు కూడా ప్రయత్నము చేయము. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు పలుకుతున్న మాట ఇదే జీవితాన్ని తలపిస్తూ ఉంది. ఆయన సందేశం ఏమిటంటే ఒక ఖచ్చితమైన సందేశాన్ని పలుకుతూ ఉన్నాడు క్రీస్తు. నీవు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను అనుసరింపచేయుము అని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37, 38 వచనంలో చూసినట్లయితే క్రీస్తు పలికిన మాట ఎంతగానో ఆశ్చర్యాన్ని కలుగుతూ ఉంది. ఎవరైతే తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు అని పలుకుతూ ఉన్నాడు. మరి అదే విధముగా తన కుమార్తెను కానీ కుమారుని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడు. మరి ఆ విధముగానే నీ జీవితంలో నాకంటే నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకునేప్పుడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనప్పుడు నీవు నాకు యోగ్యుడవు కావు అనే విషయాన్ని పలుకుతూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, మరి క్రీస్తు యొక్క సందేశము ఏమిటి అంటే నీ జీవితంలో నీ కుటుంబాన్ని, నీ యొక్క బంధువులను, స్నేహితులను, నీ కొనుక్కున్న వారందరినీ కూడా నాకంటే అధికముగా ప్రేమించినప్పుడు నీవు నాకు యోగ్యమైన వాడివి కావు, అర్హత లేని జీవితం అనేది పలుకుతూ ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, మరి క్రీస్తు పలికిన మాటే ఈనాడు సువార్త పట్టణంలో చూస్తూ ఉన్నాము. క్రీస్తు తను ఎంతగానో ప్రేమిస్తున్న తన శిష్యులకు ఈనాడు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు, శక్తిని ఇస్తూ ఉన్నాడు. మరి అధికారము, శక్తి దేని కొరకు ఇస్తూ ఉన్నాడంటే సువార్త నిమిత్తమై, సువార్త పరిచర్య నిమిత్తమై, దైవరాజ్య స్థాపన నిమిత్తమై ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మరి మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే తన దేవుడైన తన తండ్రి దేవుడు తనకు సర్వాధికారాన్ని ఇచ్చాడని పలుకుతూ ఉన్నది వాక్యము. అయినప్పటికీ క్రీస్తు తన అనుదిన జీవితంలో తనను తాను రిక్తిని చేసుకొని ఒక సేవకుని వలె సేవక రూపాన్ని దాల్చి అణిగి మెనిగి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క నిమిత్తమై దైవ చిత్తాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్న క్రీస్తు ఈనాడు తన యొక్క శిష్యులకు ఒక ఉదాహరణను, ఒక నిజమైన జీవితానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, మరి ఆ మార్గము సిలువ మార్గము. ఆ మార్గము కఠినమైన మార్గము, ఆ మార్గము ప్రత్యజించే మార్గము, ఆ మార్గమే ఇతరులను కాక క్రీస్తును, దేవుని ముందు పెట్టే మార్గము. మరి ప్రియమైన విశ్వాసులారా, మరి దేవుడు తన శిష్యులకు ఇస్తున్న అధికారములో ఆయన వారికి తెలియచేస్తున్నది ఒక్కటే: నీవు
సమస్తాన్ని కంటే నన్ను ముందుగా పెట్టి నాపై ఆధారపడి జీవించినప్పుడు నీ జీవితము మరింతగా ఆదరణ కలిగి జీవితం అంటూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, మరి అటువంటి గొప్ప జీవితాన్ని నాడు క్రీస్తు మనకు ప్రసాదిస్తూ ఉండగా మనందరము కూడా ఆ జీవితము కొరకు పరితపించాలి, ఆ జీవితము కొరకు తపన పడాలి, ఆ జీవితము పొందటానికి ప్రయత్నము చేయాలి. మరి సామెతల గ్రంథములో 30వ అధ్యాయములో ఒక భక్తుడు ఈ విధముగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి సర్వ సంపదలను సుఖాలను నాకు ఇవ్వద్దు ప్రభువా, ఎందుకనగా నన్ను సంపన్నులను చేసినట్లయితే నేను నిన్ను ధిక్కరించి నీకు వ్యతిరేకముగా జీవిస్తానేమో. మరి ఆ విధముగా నన్ను లేమిలో ఉంచొద్దు ప్రభువా, ఎందుకనగా నా లేమి స్థితిలో నేను పాపానికి ఒడిగట్టుకొని అనేకమైన అన్యాయపు మార్గాలను అవలంబిస్తానేమో. కానీ నాకు కావలసిన వనరులను ఎల్లప్పుడూ కూడా నాకు సకాలములో దయచేయు అని సామెతల గ్రంథములో భక్తుడు ఒక గొప్ప విలువైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అందుకనే మరి సర్వజ్ఞాని అయిన క్రీస్తు, మరి అందరకు ఆధార సంభూతుడైన క్రీస్తు, ఈ లోకము నిన్ను ఒక అనాథగా విడిచిపెట్టినప్పటికీ కూడా నేను నీతో ఉంటానని పలికిన క్రీస్తు ఈనాడు తన యొక్క పరలోక ప్రార్థనలో పలికిన ఒక గొప్ప మాట ఇదే ప్రార్థనను దానిలో సంక్షిప్తము చేస్తూ పలుకుతున్న మాట ఏమిటంటే, నానాటికి కావలసిన నా అన్నము మాకు దయచేయండి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధి యొక్క పఠనాలు ఆధారముగా, దైవ సందేశము ఆధారముగా మనము కూడా క్రీస్తు పలికిన మాటలను విశ్వసిస్తూ ఆయన చూపిస్తున్న మార్గములో మనము కూడా పయనించటానికి పాపాన్ని విడనాడి ఆయన మీద మాత్రమే ఆధారపడి జీవించినప్పుడు ఏ విధముగా అయితే ఈనాడు శిష్యులు దైవరాజ్య విస్తరణలో, దైవరాజ్య స్థాపనలో ఎంతగానో కృషి చేసి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించి ఉన్నారో, మనము కూడా ఆయన చూపించిన మార్గాన్ని అవలంబిస్తూ దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క చూపిస్తున్న మార్గము కొరకు అహర్నిశలు ప్రయత్నిస్తూ కష్టపడుతూ కృషి చేద్దాం. మరి ముఖ్యముగా ఫ్రాన్సిస్ పాపు గారు తెలిపిన విధముగా ప్రత్యేక విధముగా సువార్త పరిచర్య చేస్తున్న వారు, దేవుని యొక్క సేవ చేస్తున్న వారు గురువులను ఉద్దేశించి ఆయన తెలుపుతూ ఉన్నారు, మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి మరి ఈ యొక్క లోకాన్ని ప్రేమతో నింపమని పలుకుతూ ఉన్నారు. మరి ఆ మార్గములోని అనేక మంది శ్రీ సభలో ఎంతోమంది పునీతులు క్రీస్తు యొక్క మాటలను విశ్వసించి ఆయన జీవితాన్ని అనుసరించి అవలంబించి వారి యొక్క ప్రాణాలను ఉదారముగా దారపోసి ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, మనము కూడా క్రీస్తు చూపిస్తున్న ప్రేమ మార్గాన్ని స్వీకరిస్తూ మన జీవితాలను ఉదారముగా ఆయనకు సమర్పిస్తూ ఈ యొక్క లోకాన్ని పాపముతో కాకుండా ప్రేమతో నింపటానికి ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో ఈ యొక్క పఠనాల ఆధారముగా మనందరము కూడా ప్రయత్నము చేద్దాం. సకల
స్వామి పెంచుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితే నా సర్వేశ్వరునికి అంగీకారమగనుట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామస్తి మన కొరకు మన యొక్కయు వారి సత్య తీర్చబోయకయు ప్రయోజనుల కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారి ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను భవించెను. మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతోనేకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసు మా దేవా,
ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణించు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తలందు పారివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నిన్ను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి అందరము ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉందురు గాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను మర్చిపోవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపం పరిణించుడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపం పరిణించుడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటము నేను పాత్రను కాను. కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత నందును. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్.
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు నుడవుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సాహస్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. అనుగ్రహం కురిపించుమా.
రక్షించుమా